వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఏనుమాముల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మిస్ ఫైర్. వైసీపీలోకి భారీగా చేరికలు. పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి చేరిన 20 కుటుంబాలు. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బోగోలు గ్రామానికి చెందిన 20 కుటుంబాలు పెద్ద కులాయప్ప నాయకత్వంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, డీసీసీ కార్యదర్శి శేషయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సాయంకాలం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలతో రాష్ట్ర అభివృద్ధి చేత కావడం లేదని, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసిస్తున్నారని తెలియజేశారు. పెద్ద కులాయప్ప మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని, రాహుల్ గాంధీ భరత్ జోడో యాత్రతో దేశ ప్రజల్లో భరోసా కలిగిందని, అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, పత్తికొండలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ పార్టీ రామచంద్రయ్య గెలుపున కృషి చేస్తున్నామని వారు హామీ ఇచ్చారు. మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బస్టం తండాలో వృద్ధ దంపతుల వివాహం. ఆయనకు 80 సంవత్సరాలు, ఆమెకు 70 సంవత్సరాల వయసులో పెళ్లి. గుగ్లోత్ లాలమ్మ, సమీడా నాయక్ దంపతుల వివాహం. 70 సంవత్సరాల క్రితం వీరు గాంధర్వ వివాహం చేసుకుని 4 కుమారులు, 1 కూతుర్ని కలిగి ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాళ్ళు మా తాత నానమ్మ పెళ్లి చేయాలనే సంకల్పంతో వీరి మన్మడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా తండాలో అంగరంగ వైభవంగా పెళ్లి నిర్వహించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండలోని జనమందరూ తరలివచ్చారు. వీరిరువురికి లాలి సామిడీలకు ఈరోజు వారి యొక్క మనవన్లు మనవరాళ్ళ యొక్క సమక్షంలో వివాహం చేయడం జరిగింది. గత 60 సంవత్సరాల కింద ఈ యొక్క సామిడి గారి యొక్క సోదరుడు సామిడా గారి యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత కలరా వ్యాధితోని వారి యొక్క భర్త చనిపోతే ఆ గిరిజన సంస్కృతిలో ఉన్నటువంటి వాలిసిగ్రీవుల సంబంధం అనేటువంటి సంస్కృతి అనేది ఉండేది ఆ రోజులలో. ఆ విధంగా ఈ యొక్క సామిడ గారు లాలి గారిని ఆదరించి గత 60 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి దాంపత్యాన్ని పొందుతూ ఒక 4 కుమారులను, 1 కుమార్తెను కని ఎంతో ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. వారి యొక్క మనవళ్ళ యొక్క సమక్షంలో చాలా సార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట. ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ఈ రోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇందుకు గొప్ప విషయం ఏంటంటే, తాలి ఎంత గొప్పగా కడితే దాంపత్యం ఎంత స్థిరంగా ఉంటుందో, మనసులో గనక అతని మీద ఈమె మీద అతనికి
ప్రేమ ఉంది కాబట్టే ఈ యొక్క 60 సంవత్సరాల దాంపత్యము వాళ్ళు గొప్పగా అనుభవించారు. గొప్పనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యమైంది. ఇది మా శ్యామలాంబ పురోహిత బృందం ద్వారా చేసినటువంటి గొప్పనైనటువంటి పెళ్లి. ఇది చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి పెళ్లిది. మాది నెల్లికుదురు మండలం వస్త్రంతండ. మా యొక్క తాతమ్మ వాళ్ళు మాకెంతో సంతోషంగా చూసుకొని మేము ఎదిగిన 4 అన్నదమ్ములు. మా డాడీ వాళ్ళు అల్లగడ్డ నియోజకవర్గ ప్రజలు నిద్రపోయే ఎమ్మెల్యే కావాలా, ప్రజలను ప్రశాంతంగా నిద్రపోయేలా చేసే ఎమ్మెల్యే కావాలో ప్రజలే తేల్చుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. అల్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ 5 ఏళ్ల కాలంలో అల్లగడ్డ ఎమ్మెల్యే ప్రతి పనికి ఒక రేటు నుండి నిర్ణయించి ప్రజలను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత చాలా గ్రామాలు మరి మైక్ ప్రచారం చేయడము, మరి చాలా చోట్ల మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఈరోజు గొంతు బాధైనందుకు మరి చాలా మంది చాలా విషయాలు నేను చెప్పాలనుకునేవి కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు 2 ఉదాహరణలు చెప్తా. వినపడుతుందా? కొంచెం సౌండ్ పెంచు. ఉన్నాయి. ఆ కిరాణా షాపుల ముందర బోర్డులు పెట్టింటారు. నూనె ప్యాకెట్కి ఇంత రేటు, కూరగాయలకి ఇంత రేటు, పసుపు ప్యాకెట్కి ఇంత రేటు అని రాసి పెట్టింటారు కదా. అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక బోర్డు ఉందంట. 3 పల్లెల పంచాయతీకి ఇంత డబ్బులు తీసుకుంటాం, రైతులకి నీళ్ళు వదలాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటామని ఒక బోర్డు పెట్టారంట. మీరు వెళ్ళి ఆ బోర్డు చూసి మీకు ఏ పని కావాలో లెక్క చూసుకొని డబ్బులు జోబులో పెట్టుకొని పోతే ఎమ్మెల్యే పనులు చేస్తాడు. ఆఖరికి వైసీపీ నాయకులు ఎట్లా తయారైనారంటే నేను డబ్బులు ఇస్తానంటే కూడా నాకు పనులు చేసేటట్టున్నారు వీళ్ళు. అంత నీచ రాజకీయాలు ఈరోజు ఆలగడ్డలో చూస్తున్నాం మనం. ఈరోజు మీకు 5 సంవత్సరాలు నిద్రపోతున్న ఎమ్మెల్యే కావాలా, లేదంటే వచ్చే 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా నిద్రపోయేటట్టుకు చూసుకునే నేను కావాలనేది మీరందరూ కూడా నిర్ణయించుకొని సైకిల్ గుర్తుకి ఒక చిన్న ముఖ్యమైన విషయం. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒక చిన్న సంఘటన చెప్పాలా. ఆలగడ్డలో గడికలు వినపడుతుంది కదా. కర్నూలు నగరంలో అగ్ని ప్రమాదం. నగరంలోని నిత్యం రద్దీగా ఉండే వ్యాపార సముదాయమైన అబ్దుల్ ఖాన్ స్టేట్ వద్ద ఉన్న డ్రెస్ సర్కిల్స్ షాపింగ్ మాల్ సమీపంలో ఉన్న మా ట్రాన్స్ఫార్మర్ పేలింది. భారీ ఎత్తున ఈసపడ్డాయి. పేలుడు దాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దినేష్ కుమార్ ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతూ ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. Dear voters, as your district collector and district election officer, it is my privilege to address you all with a message of utmost importance, the power of voting and the imperative of ethical voting, and to emphasize the significance of participating in the electoral process with integrity and responsibility. Voting is not just a civic duty, it's a privilege that countless individuals of our country have fought and even died for. It is a wonderful opportunity to shape our future of our community, our district, our state and our nation. But with this power comes great responsibility. It is our collective responsibility to ensure that every eligible citizen exercise their right to vote. Ethical voting is the cornerstone of a healthy democracy. It means voting not based on personal gain and influence, but on the principles of fairness, justice and the greater good. When you cast your vote, think not only of yourself, but of the impact your decision will have on your neighbors, your children and generations to come. Consider the values and policies that align with the vision you have for our country. Let us not succumb to apathy. Every vote counts and every voice matters. Together, let us uphold the integrity of our electoral process and ensure that our democracy remains strong and vibrant. Voting is not just a right, but a fundamental duty in a democracy. By casting your votes, we contribute to the democratic process and uphold the principle of fairness and justice. I appeal each and every one of you to approach the upcoming elections with a sense of duty and ethical conduct. Let us commit to voting with integrity, considering the welfare of our society and future generations. Your vote is your voice and it holds the power to shape the future of our district and our nation. Let us strive for 100% turnout and ensure that our electoral process is conducted in a transparent and ethical manner. Don't forget to cast your valuable vote on 13th May 2024. Thank you, and let us all work together to uphold the principles of democracy and responsible citizenship and approach the polling booth with wisdom, integrity and deep sense of patriotic responsibility. Jai Hind. వరంగల్ ఏన్మాములలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గన్ మిస్ఫైర్ 12వ నెంబర్ గోడాన్ వద్ద గన్ మిస్ఫైర్ అవడంతో రక్షయ్యపేటకు చెందిన కానిస్టేబుల్ రాకేష్ అనే వ్యక్తికి ఎడమ కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎంజేఎం ఆసుపత్రికి తరలింపు. ఎన్నికల బందోబస్తు కొరకు 21 రోజుల నుండి స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న రాకేష్ అన్న మీ పేరు? నా పేరు రాయేష్. అన్న ఏం చేస్తారన్నా? నేను ఏఆర్ కాలేజ్. ఎన్ని రోజుల నుండి డ్యూటీ చేస్తున్నాను? 20 days 20 days మార్కెట్ ఏం డ్యూటీ అన్న? గాడ్ డ్యూటీ. ప్రాపర్ ఈ నెంబర్ కార్డులో డ్యూటీ చేస్తాను. ఎక్కువ పక్క పెట్టుకుని కూర్చున్నా డ్యూటీ చేస్తాను. అది జారి కింద పడిపోయింది. అది పడిపోయి మిస్ అయ్యి తాకింది కాదు అన్న మీగా నేను మా దగ్గర
పర్సనల్గా నీకు ఇచ్చిందా? వేరే వాళ్ళది కాదు. వేరే వాళ్ళు కాదు, ఎవరు ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంటుంది. టైం నా డ్యూటీలో నేను నా డ్యూటీ నా పేపర్ నా దగ్గర ఉంటుంది కదండి. జనరల్గా లాక్ చేస్తారు కదా, అది ఎట్లయింది తెలియదు, అది లాక్ చేసే తెలియదు, అట్లా అట్లే పెట్టేసి ఉంటుంది. అది కింద పడుతున్న మిస్ఫైర్ అయ్యి తాగింది. మీరు ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా రక్షేపేట బొగ్గు లోడ్తో కోయంబత్తూరుకు వెళ్తున్న గూడ్స్ రైల్. ఎండ తీవ్రతకు బోగిలో ఉన్న బొగ్గుకు నిప్పు అంటుకున్నట్లు లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నంచర్ల మొగులవల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆలస్యంగా వెళ్తున్న రైలు. निकाला हवा निकाला జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో తండ్రిపై కొడుకు దాడి. గత 2-3 సంవత్సరాల నుండి ఆస్తి పంపకాల విషయంలో ఇరువురు మధ్య తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో తండ్రి రాజిరెడ్డిపై పెద్ద కొడుకు శేఖర్ గడ్డపారతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపిన పోలీసులు. నా పేరు రాజేష్, మా ఊరు రేగుంట, మండలం మల్లాపూర్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అయితే ఈరోజు మా నాన్నగారిపై మా అన్న దాడి చేసిండు. ఎందుకు దాడి చేసిండంటే గత 2-3 సంవత్సరాలుగా మా మధ్య ఆస్తి పంపకాల మీద గొడవలు జరుగుతున్నాయి. అయితే మా నాన్నకు తెలియదని, నాకు తెలియకుండా మా అన్న బ్యాంకులో నుండి కొంత లోన్ తెచ్చుకున్నాడు. ఆ లోను తీరే వరకు మా నాన్న డబ్బులు కానీ మా భూములు కానీ ఇద్దరికి ఎవరికి ఇవ్వను, బ్యాంకులో లోన్ పోవాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే మా నాన్నకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ ఆ లోన్ ద్వారా ఆగిపోయింది.
మా నాన్నకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ వస్తేనే ఆస్తి పంపకాలు జరుగుతాయని చెప్పాడు. ఇన్ని రోజులు రాలేదు. అయితే నిన్న మార్నింగ్ మా అన్నయ్య వచ్చేసి బ్యాంకులో లోను గవర్నమెంట్ మాఫీ చేసింది, నీ పెన్షన్ మీకు వస్తుంది, మాకు పంపకాలు చేయు అంటే సరే చేస్తాను అన్నాడు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇంటికి వస్తే నేను బ్యాంక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాను, నేను మాఫీ అయిపోతే మీ ఇద్దరికి ఆస్తి పంపకాలు చేస్తానని చెప్పేసి బస్టాండ్కి వెళ్ళి కూర్చున్నాడు. బస్టాండ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత వెనక నుంచి దాడి చేశాడు. దేంతో? పారాతో వెనక నుంచి దాడి చేశాడు. ఇంతేకాకుండా ఒక 2 నెలల క్రితం మా అమ్మకు కాలు విరిగింది. మా అమ్మ కూడా వికలాంగురాలే. అయితే మా అమ్మపై ఉన్న బంగారాన్ని దాచిపెడతా అని చెప్పేసి మా వదిన తీసుకొని దగ్గర పెట్టుకుంది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఆ భూములు పంచితేనే బంగారం ఇస్తాను, బ్యాంకులో లోన్ గురించి మాకు సంబంధం లేదు అని చెప్పి ఈరోజు దాడి చేశారు. అయితే ఎంత ఆస్తి పంపకం ఎంత ఉంది మీకు ఆస్తులు? ఆస్తి మాకు ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది దాదాపు. నీ పేరు? నా పేరు రాజేష్. పాణ్యం మండలం కొండజూటూరు, గోరుకల్లు, ఎస్కొట్టాల, నేరవాడ, వడ్డుగండ్ల, రసూల్పేట మరియు బల్పనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మన ప్రియతమ నాయకులు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెబుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని మరియు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.